నేను ఆ శుభలగ్నంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా అండి? అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నువ్వు వేసుకున్న జుట్టు కలర్ మీద ఒట్టు. ఏమండి ఆ పక్కింటి వరలక్ష్మి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఆయన వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్తాడట. మీరు ఉన్నారు. నేను అడిగాను, ఆయన ఒప్పుకోలేదు. ఆ శ్రావణి చూడండి, అయ్యో వెళ్ళ బంగారు కొలిసి ఎంత బాగుందండి, చూసారా? మెడ చూసా, చాలా బాగుంది. ఏమండి ఇవాళ ఆఫీస్ ఉంది, బయలుదేరరా? ఇవాళ ఆఫీస్ లేదు, మా బాస్ వాళ్ళ కూతుర్ని డ్రైవింగ్ కి తీసుకెళ్ళాలి. కానివ్వండి కానివ్వండి. డాడీ వస్తాడనుకుంటే డ్రైవర్ని పంపాడేంటి? ఏ మాటక మాట చెప్పాలి, ఈ వయసులో కూడా చాలా స్టైల్గా ఉన్నాడు. అవును, అప్పుడు శుభలగ్నంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానా? ఇప్పుడు నేను ఏమన్నా అన్నాను అనుకో, ఆ రోజే కొట్టుండాలి నిన్ను. ఏ రోజైతే ఇంట్లో సిగ్గు లేకుండా కౌంటర్ ఇస్తే నిన్నేమన్నా అంటే నా బతుకు జట్కా బండి అయిపోతుంది. అవును, ఈ మధ్య ఫైర్ బ్రాండ్ రోల్స్ బాగా చేస్తున్నారు. నేను రీల్లో చేస్తున్నాను, నువ్వు రియల్ గా చేస్తున్నావు. మీరు మరీను. ఏమైంది? నువ్వు చేయడానికి వచ్చావో చేయి చేసుకోవడానికి వచ్చావో అర్థం కాల. తీసుకెళ్తా. సరే పదండి. ఇలా ఎంత దూరం తీసుకెళ్తారు? స్కిట్ అయిపోయే వరకు. ఎంత స్టైల్గా ఉన్నాడు. ఎలాగైనా ఇన్ని నా సొంతం చేసేసుకోవాలి. ₹1,00,00,000 ఖర్చు పెట్టైనా కొనేసుకోవాలి. మేడం ₹1,00,00,000 ఇచ్చి ఆన్లైన్ కొనుక్కోవడం ఎందుకు? నన్ను కొనుక్కోవచ్చు. ₹1,00,00,000 కాదు కదా, నిన్ను కోటిలో పెట్టినా ఎవ్వడు కొనుక్కోడు. కూర్చో. మేడం పర్సనల్ ఫీలింగ్ చెప్పారు. నాకు తెలుసు ఈయనని ఎలా కొనాలో, ఎవరితో మాట్లాడాలో. ఆమనక్క, ఏంటమ్మా? కొనుక్కుందాం అనుకుంటున్నా. ఈ చీరనా చాలా మంది అడిగారు. నీకేమైనా కావాలా? చెప్తాను అడ్రస్, వెళ్తావా? చీర కాదక్క, ఆ కొంగు కట్టేసుకున్నావే, నీ మొగుడిని కొందాం అనుకుంటున్నా. మా ఆయన ఏమనుకుంటున్నావే నువ్వు? మా ఆయన్ని కొనుక్కుంటానంట. అంటే 10 లక్షలు ఇద్దాం అనుకున్నా. భార్య అంటే భర్తలో సగం, అలా ఎలా అమ్మేస్తాననుకున్నావు? పిచ్చి కాకపోతే నువ్వు. 50 lakhs కూడా బడ్జెట్ ఉంది. అసలు ఆయనకి నాకున్న ప్రేమ అంటే ఏమనుకున్నావు? మా ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా గొప్పది. కోటి ఇస్తే ₹1,00,00,000 ఎప్పుడు కొంటా? సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.